నైరుతి రుతుపవనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను తాకనున్నాయి. మరికొన్ని గంటల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయి. ఇవాళ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో కూడా మరో 3 రోజుల్లో రుతుపవనాలు రాబోతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడుకు తాకాయి. ఇవాళ ఏపీలోని రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత 2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ముందే వచ్చాయి. గతంలో 2009లో ఇలా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది చూసుకుంటే దాదాపు 10 రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చినట్టయింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఉక్కపోత మాత్రం తగ్గలేదు. రుతుపవనాలు ప్రవేశించే టైంలో వాతావరణం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాల్టి నుంచి రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే 28వ తేదీలోపు తెలంగాణలోనికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని, అరేబియా సముద్రంలో సౌత్ కొంకన్ వద్ద వాయుగుండం బలపడి ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. 27వ తేదీన ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావం వల్ల మనకి 27, 28, 29న ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా వరంగల్, అర్బన్, రూరల్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు ఉన్నాయి. అలాగే మనకి ఈ 4 రోజులు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి మరో 4 రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా విస్తరించడానికి మరో 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఎండలు మరింత తగ్గుముఖం పట్టి వేసవికాలం ముగిసినట్టుగా భావించవచ్చునంటున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది.